వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నంద్యాలలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాయలసీమ ప్రాంతానికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు, ఏ ఒక్కరి ప్రాంతానికి మంచి చేయాలని కోరినా అది మంచిదే. కానీ జగన్మోహన్ రెడ్డి మొన్న 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రాంతానికి ఎన్ని తాగునీటి అవసరాలు కావచ్చు, సాగునీటి అవసరాల కోసం కావచ్చు, ఎంత డబ్బులు కేటాయించినారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చినారు, ప్రజలకు సమాధానం చెప్పి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అంతేగాని అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం పోతూనే మళ్ళీ ప్రజల్ని మోసం చేసి, ప్రజలకు అబద్ధాలు చెప్పేసి రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకున్నాడు అనేది చాలా తప్పు. ఈ మాట ఎందుకు అంటున్నాం అంటే 5 సంవత్సరాల కాలంలో మీరు ఖర్చు పెట్టిండేదంతా కేవలము 2,000 కోట్ల రూపాయలు మొత్తం మీద ఖర్చు పెట్టారు. దాంట్లో ఒక ప్రాజెక్టుకు 900 కోట్లు మట్టి మాత్రము తవ్వేసుకొని వాడేసుకున్నారు. మిగతాదంతా కలిసిన 1,100 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం కోసం 2014-19 ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిండేది 12,000 పైచిలుకు కోట్లు ఖర్చు పెట్టినారు. మళ్ళీ ఈ 19 నెలల కాలంలో ఈ ప్రాంతానికి 3,870 కోట్ల రూపాయలు హంద్రీనీవా ఖర్చు పెట్టేసి కుప్పం దాకా నీళ్ళు ఇస్తున్నారు. ఓవరాల్గా ఈ 19 నెలల కాలంలో మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి చిత్తశుద్ధి ఉంది రాయలసీమ ప్రాంత రైతాంగం పట్ల కావచ్చు, రాయలసీమ ప్రాంతం మీద కావచ్చు అనేది ఈ సంఖ్యలే తెలియజెప్తారు. మీరేదో రేవంత్ రెడ్డి గారితో లోపాయకార ఒప్పందం అని మాట్లాడుతున్నారు. అసలు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరిగింది మీరు కేసీఆర్ మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్కు కట్టుబడి మీరు చేసినటువంటి సంతకాలు కాదా? మీ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో గేట్లు కొట్టకపోతే కనీసం పట్టించుకున్న పాపాన పోయినారా 5 సంవత్సరాల్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండి? ఇంకా ఒకటి చెప్తాం, ఈ నియోజకవర్గ వాసిగా లేదు మీ పులివెందుల నియోజకవర్గం గురించే చెప్తాం. 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, సుజల స్రవంతి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా మా తలుపుల మండలానికి నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చినామా లేదా? ఈ 18 నెలల కాలంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? మీ సొంత పులివెందుల మండలానికే చెరువులు ఎందుకు నింపుకోలేకపోయినారు? మీ పులివెందుల వాళ్ళకి చెప్పండి, మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తారు. కానీ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు అనేది మీ పార్టీని అస్తిత్వాన్ని కాపాడుకోనికి పనికొస్తాయేమో, కానీ ప్రజల్ని గతంలో 5 సంవత్సరాల పాటు నిరంతరం మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉంటే పరదాలు కట్టుకొని తిరిగినారు, ప్రజల్లో తిరగలా. మీరు అధికారం ఉంటే ప్రజల్ని, ప్రాంతాన్ని మర్చిపోయినారు, ఆకాశంలోనే తిరిగినారు. వరదలు వస్తే కూడా హెలికాప్టర్లోనే తిరిగినారు. మీరు అన్నమయ్య గేట్లు కొట్టకపోతే కూడా పట్టించుకున్నటువంటి పాపారం పోలే మీ సొంత జిల్లాలో. మరి ఈరోజు మళ్ళీ ప్రజలకు మంచి చేస్తాను, లేదంటే రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తాను, రాయలసీమ ప్రాంతం ఒక అన్యాయం జరుగుతుందని నినదీస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. నినదించడానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం స్పష్టంగా చెప్తాం. మీరు నినదించేది ఎప్పుడంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వాస్తవం ఏమంటే మీరు అధికారంలో ఉంటే అస్సలు పట్టించుకోరు. అదే నినదించేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టలేదని నినదించినారు. సాగునీటి ప్రాజెక్టుల మీద కదిరికి కూడా ఒక ప్రోగ్రాం వచ్చినారు. వస్తే ఆ రోజున కూడా మీరు ఫ్లెక్సీలు దించేసి దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ రోజున అధికారంలోకి వచ్చినాక వాస్తవ రూపం ఏమంటే 19 నెలల కాలంలో
40 టీఎంసీల నీళ్లను డ్రా చేసి కుప్పం వరకు నీళ్ళు ఇచ్చినాం. ఇది ఒక రికార్డ్. ఇంతవరకు హంద్రీనీవాలో ఈ ప్రాంతంలో 40 టీఎంసీ వాటర్ డ్రా చేయడం అనేది ఒక రికార్డ్. ఇంకా ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు నాయకులకు అందరికీ చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈ ప్రాంతంలో ఇంకా ఒక 10 టీఎంసీ వరకు నీళ్ళు వాడండి, ఇంకా ఒక 10 టీఎంసీ వరకు 50 టీఎంసీ వాటర్ మీరు డ్రా చేయండి. తద్వారా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీళ్ళు సాగునీళ్ళకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రతి చెరువులో కూడా నీళ్లు ఉండే రకంగా చూసుకోండి అని చెప్పేసి ఆయన ఎంటపడుతున్నాడు మాకు. అది వాస్తవం. మీ నినదించడానికి వాస్తవాలకు మా నినదించడానికి వాస్తవాలకు ఉండే తేడా స్పష్టంగా ఒక గీత గీసినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు. పదే పదే అధికారం కోసం అబద్ధాలు చెప్పి గతంలో కూడా చేసినారు. బాబాయిని హత్య చేసుకొని చంద్రబాబు నాయుడు చేసినారు. అదేమంటే హార్ట్ అటాక్ ఏదో చెప్పేసినాడు, గొడ్డెల పోటు పెట్టేసి గుండెపోటు కింద చెప్పినాడు. గతంలో సిపిఎస్ చెప్పేసి వారంలో చేస్తా అని చెప్పేసి తెలియక మాట్లాడిని అన్నాడు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేసి మద్యం వ్యాపారమే చేసినాడు. అసలు డిజిటల్ లావాదేవీలు లేకుండా మద్యం వ్యాపారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నువ్వే ఉంటాడు ఆ పీరియడ్లో. ఈ రోజున పదే పదే దేవుడి నీ విషయంలో మాట్లాడుతున్నారు. అప్పన్న అనే వ్యక్తి PA to వైవి సుబ్బారెడ్డి, ఈయన వీవర్ బై కాస్ట్. ఇతనికి తల్లిదండ్రులు లేరు. ఆర్థికంగా చాలా చిన్న స్థాయి వ్యక్తి. ఈయన అకౌంట్లో కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయో సుబ్బారెడ్డి చెప్పగలిగితే ఎందుకు వచ్చినాయో అప్పుడు తిరుమల నెయ్యి గురించి స్పష్టత దొరికిపోతుంది. బాబాయిని చంపేసి కొద్దిమందిని కాపాడేసుకున్నారు. అది లాజికల్గా కేసు కంక్లూడ్ కాకుండా చూసుకుంటున్నారు. దీని వెనుక ఏ అదృశ్య శక్తులు ఉన్నాయో వాళ్ళే చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు మళ్ళీ కల్తీ నెయ్యి వ్యవహారంలో లాజికల్గా కేసు సిబిఐ కంక్లూడ్ చేయకుండా, ఎక్కడ దానికి తుదిరిపు రాకుండా, అంతిమ లబ్ధిదారులు ఎవరో తేల్చకుండా కేసుని ఎక్కడో చోట కంక్లూడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు జరుగుతుందని వీళ్ళు తెలియజెప్పాలి. అంటే ఈయన చేసే ప్రతి ఆలోచన కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది వేసే ప్రతి అడుగు కానీ మోసం, కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, సున్నితమైనటువంటి అంశాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించడం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది సుస్పష్టంగా ఈయన పొలిటికల్ ఎజెండా కనపడుతోంది. అంతిమంగా ఆయన ముఖ్యమంత్రి కావాలా, మళ్ళీ దోచుకోవాలా. లక్షల కోట్లు తిన్నాడు, ఇంకా కొన్ని లక్షల కోట్లు పోగేసుకోవాలా. తద్వారా ఆయనకు ఎదురు తిరిగే వాళ్ళు పదే పదే చెప్తున్నాడు, మళ్ళీ మాకు అవకాశం వస్తే మీ పరిస్థితి ఎట్లుంటుందో చూసుకొని బెదిరిస్తాడు. మళ్ళీ పదే పదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీ వాళ్ళకి, అయ్యా ప్రజలకు మంచి చేస్తామంటేనే ఓట్లు వేసే ఆలోచన చేస్తారయ్యా గుణగణాలన్నీ. ఒకసారి ఉలిక్కి పడిపోయినారు, నీ దెబ్బకు 5 సంవత్సరాలు మోసపోయిన ఒకసారి అవకాశం అంటే ఏంది రా అని చెప్తే ఈరోజు మళ్ళీ ఉద్యోగస్తులు ఉలిక్కి పడుతూ ఉన్నారు. నీ పరిపాలన చూసి మళ్ళీ బ్రాందీ షాపుల దగ్గర క్యూలు మెయింటైన్ చేయిస్తావో, బాత్రూంలే గడిగిస్తావో, లేదంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల్ని వాళ్ళ జీతభత్యాలు బోర్డు పెట్టిస్తావో, మళ్ళీ ఏ రకమైనటువంటి తంతు తలతెక్కే వారం చేస్తావని చెప్పేసి భయపడిపోతూ ఉన్నారు. మాట ఎత్తే బటన్ ఒత్తినా అన్నారు. మాట ఎత్తే ఏందో అపర భగీరథుడు మాదిరి మాట్లాడతారు. మాకు మొదటగా ఈ సమాధానం చెప్పండి, మీ 5 సంవత్సరాల కాల పరిపాలనలో ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాజెక్టులకు మీరు వెచ్చించినటువంటి నిధులు ఎంత, మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఎంత? ఇది ప్రతి ఒక్కటి కూడా రికార్డే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన మీరు బెంచ్ మార్క్గా తీసుకొని దాన్ని పోల్చుకొని చెప్పినా పర్వాలా. లేదు 19 నెలల ఈ పరిపాలనలో ప్రోరేటా బేసిస్లో 5 సంవత్సరాలు ఈ 19 నెలలు పోల్చుకొని చెప్పినా పర్వాలే.
ఎక్కడైనా ప్రజలకు బహిరంగంగా వాస్తవాలు తెలియజెప్పాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు మాట్లాడే బహిరంగ సభలో ఈ వాస్తవాలు కూడా మాట్లాడితే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకొని వాస్తవానికి దగ్గరగానే భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఆయనకు తెలియజెప్తాం.